ఉండదేమో, ఉండదు. కొంతమంది ఫిక్స్ చేసుకుంటారు ఇంతకైతేనే వెళ్ళాలి ఆ ఊరు అని. ఉమ్, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మనకి ఆయిల్ ఖర్చులకు డబ్బులు వచ్చి ఆ కిరాయి డబ్బులు మనకు మిగిలిపోయినట్టే, కానీ అలా ఆలోచించుకుని వెళ్ళొచ్చు. ఉమ్, 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 నేను అదే బేస్ చేసుకుని వెళ్ళేవాడిని ఎక్కడికి వెళ్ళినా. ఉమ్. డ్రాపింగ్కి వెళ్ళినా లేకపోతే కిరాయికి వెళ్ళినా మన అప్ అండ్ డౌన్ కిరాయిలో ఏమో ₹100 తక్కువ అయితే మట్టుకు ఏముంది, ఆ రోజు మనకి ఇది ఎంత ఖర్చు అవుద్ది, ఎంత మిగులుతుంది. ఉమ్, మనం వెళ్ళినాక మనకి ఇంత సమయం కూడా ఉంటుందన్నది ఆలోచించుకుని వెళ్ళేవాడిని నేను. ఉమ్, మనం ఇక్కడి నుంచి వేరే సాటికి వెళ్ళాం, మళ్ళీ వచ్చి మళ్ళీ మనం తోలుకుంటే సమయం ఉంటది కదా, ఉమ్, ఉమ్, ఉమ్. సో దూరాన్ని బట్టి. క్రమం తప్పకుండా ఒక క్రమశిక్షణతో కష్టపడితే సో పెద్ద ఎవరైనా సాధించవచ్చండి, అది సంపాదించవచ్చు, లక్ష్యాలు సాధించవచ్చు. సాధించవచ్చండి. రజనీకాంత్ గారు, సో ఆ సందర్భంలో మొన్న మీరు చెప్పారు ఆ రోజున గుడివాడలో ఒక అన్న క్యాంటీన్ పునఃప్రారంభోత్సవం రోజు మీ అబ్బాయి అమ్మాయి కూడా ఉన్నారని. జనరల్గా ఆ మీటింగ్కి మీరు ఒక్కళ్ళే కాకుండా ఐ మీన్ మీ అబ్బాయిని అమ్మాయిని ఎందుకు తీసుకెళ్లాలనుకున్నారు ఆ సందర్భంలో? మా అబ్బాయి మామూలు క్యాజువల్ గా వచ్చాడండి. ఉమ్, ఆ రోజు సెలవు, మళ్ళీ శనివారం ఆదివారం సెలవే కండి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే వాళ్ళకి. ఉమ్, ఆ సందర్భంగా వచ్చారు ఉమ్, ఉమ్, ఉమ్. అంతేగాని ఆ మీటింగ్ రావాలని రాలా. కాకపోతే వెనకాల కూర్చుంటే నేనే మా అబ్బాయేనండి అని కొంచెం ఓకే. రిక్వెస్ట్ చేసుకుని ఉమ్, పిలుచుకున్నాం అంతే. ఉమ్. సో సీఎం ఇప్పుడు ఎవరి చంద్రబాబు లాంటి నాయకుడిని, ఒక టాలెస్ట్ లీడర్ని, సో మనము ఒకళ్ళమే చూడడం అంటే ఎప్పుడో కానీ ఇలాంటి సందర్భం రాదు. ఆయన నేరుగా కలవడము, మాట్లాడడము, దాంతోపాటు మీ అబ్బాయిని అమ్మాయిని వాళ్ళతో కూడా మాట్లాడించడం, వాళ్ళతో మాట్లాడడం ఆయన. సో ఎట్లా అనిపిస్తుంది మీకు ఆ ఫీలింగ్? ఆ ఫీలింగ్ అయితే నేను ఒకటే చెప్తున్నాను, ఆ రోజు మర్చిపోలేని రోజు. ఉమ్, ఒక్క మాటలో చెప్పాలంటే ఒక అద్భుతం అనమాట అంతే. ఒక సామాన్యుడికి అంత గౌరవం దక్కటం అన్నది ఒక అద్భుతమే అనిపించింది నాకు. ఉమ్. రైట్. రజనీకాంత్ గారు, కొత్త ఆటో వచ్చాక మీ ఇంట్లో వాళ్ళకి చెప్పారు, సో బాగానే ఉంది, ఆవిడ నమ్మలేదు, కానీ మీరు మాత్రం ఇట్లాగ ఇస్తున్నారని చెప్పారు. మీ చుట్టుపక్కల అంటే మీ ఇంటి పక్కన వాళ్ళు లేదా మీ ఆ తోటి ఆటో డ్రైవర్లు వాళ్ళ రియాక్షన్స్ ఏంటి? వాళ్ళ రియాక్షన్స్ ఏంటంటే, అదేంటి ఎమ్మటే ఇచ్చేసారా. నేను మా స్టాండ్ దగ్గరలోకి వచ్చిన కొంచెంసేపు ఆగానండి. ఉమ్, చిన్న మాట ఇంత తొందరగా అయిపోయిందా, ఉమ్, అంతకితం నూనె కోసం అట్ట తిరిగావు కదా, ఇప్పుడు ఎలా ఎలా జరిగింది అంటే, ఆయన ఇంకో మాట అన్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, ఉమ్, ఏమిటంటే నీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తున్నాను ఉమ్. అని ఒక మాట అన్నారండి. ఆ అవును, అవును, మాటకి అవును, మరి అవును. ఈ ప్రతి ఒక్కరు ఖర్చు తగ్గించుకోవాలి, ఆదాయాన్ని పెంచుకోవాలి. ఉమ్, ఆయన అన్నది ఏంటంటే ఖర్చులు తగ్గించుకోవాలి, ఆదాయాన్ని పెంచుకోవాలి. ఇప్పుడు డీజిల్ ఖర్చు తగ్గితే ఆటోమేటిక్ గా అవును. ఇప్పుడు ₹100 ఆయిల్ కొట్టిన నిర్వహణ ఖర్చులు తగ్గితే ₹100 ఆటోమేటిక్గా ఆదాయం పెరుగుతుంది. అవునండి, అవును. రైట్. అలాగే మీరు ఇందాక చెప్తున్నట్టుగా చాలా ఎంక్వైరీ జరిగింది అంటున్నారు కదా ఈ ఆటో గురించి, ఎలక్ట్రిక్ ఆటో. గతంలో ఎప్పుడైనా అనుకున్నారా ఎలక్ట్రిక్ ఆటో తీసుకోవాలి, మనకి తీసుకుంటే మంచిగా బాగుంటుంది అసలు అనేది? దాని గురించి నాకు ఆలోచన లేదండి. అసలు ఆ ఆటో ఎలక్ట్రికల్ ఆటో తీసుకుందామని కానీ ఇంకోటి కానీ నాకు ఆలోచన లేదు ఎప్పుడు కూడా. చెప్తున్నా, మా టౌన్ లోకి వచ్చింది, మా గుడివాడలోకి వచ్చింది 3 ఆటోలు వచ్చినాయండి. ఉమ్, అప్పుడప్పుడు వెళ్ళి ఎలా ఉంటది ఏంటి అని వాళ్ళని అడగటమేలే గానీ ఉమ్, తీసుకుందామన్న ఆలోచన కూడా రాలేదు. ఉమ్. అది కాస్ట్ ఏం చిన్న కాస్ట్ కాదండి అది. అవును, కొంచెం ఖర్చు ఎక్కువ, బ్యాటరీ ఖర్చులు అవి ఎక్కువ ఉంటాయి. కాకపోతే అది వాటిలో రిపేర్ వస్తే ఎక్కడ చేయించుకోవాలో కూడా తెలియదు, అది ఇది అని అన్నారు. ఉమ్, అంటే ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు ఎవరో లేరులే గానీ ఉమ్, కొత్తగా వచ్చిన ఆటోలు కదా, ఉమ్, వాటి గురించి అసలు మాకు పెద్దగా తెలియదండి. ఉమ్, మా ఆటో డ్రైవర్లకు కూడా చాలా మందికి ఎలక్ట్రికల్ ఆటో అంట. కాకపోతే ఇప్పుడు డీజిల్ ఆటోకి దీనికి ఏంటంటే తేడా, దాని మీద ఇప్పుడు ఉన్నాయండి. ఇప్పుడు ఉమ్, రైతులు చెప్పారు 10 ఉమ్. మూటలు 20 మూటలు వేసుకెళ్ళాలంటే ఈ ఆటోలో కుదరదు. ఎలక్ట్రిక్ ఆటోలో దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అవునండి, అవునండి, అవును. సో మీకు ఇంకో ఆటో కూడా ఉంది కాబట్టి అలాంటి సందర్భాల్లో మీరు ఆ డీజిల్ ఆటోను నేను ఉపయోగించవచ్చు. దానిలో యూజ్ చేసుకోండి అది. ఎట్లా ఉంది ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఆటో కంఫర్ట్ ఎట్లా ఉంది? మీరు 20 ఏళ్ళుగా డీజిల్ ఆటోనే నడుపుతున్నారు. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఆటో నడపడం కంఫర్ట్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి? ఈ డ్రైవింగ్ ఎలా ఉంది? డ్రైవింగ్ చాలా స్మూత్ గా ఉందండి. డ్రైవింగ్ మట్టికి చాలా స్మూత్ గా ఉంది. బండి నిన్న నిన్న వేసుకెళ్తుంటే చాలా ఇదిగా ఉంది.
ఎక్కించుకున్న వాళ్ళు కూడా అబ్బా బాగుందయ్యా ఆటో, ఉమ్, దీని సౌండ్ కూడా రావట్లేదు అని అంటుంటే ఉమ్, దీనికి ఇంజిన్ ఏమి ఉండదమ్మా బ్యాటరీ ద్వారానే ఉమ్, అని చెప్పాను. ఉమ్, మరి సౌండ్ లేకుండా భలే వెళ్తుంది బాబు అది ఇది అని అన్నారు. ఉమ్, అది వాళ్ళు కూడా ఆనందపడ్డారండి ఎక్కిన వాళ్ళు. ఉమ్, ఉమ్, ఎప్పుడు మట్టు డబ్బులాడే ఆటో తోలేవాడు, ఇది చాలా స్మూత్ గా ఉంది ఉమ్. అని అన్నారండి. నేను నా ఇక ఏం ఏం చెప్పాలో అర్థం కావట్లేదండి. సో మీకు చంద్రబాబు గారు ఆటో ఇచ్చారు, కొత్త ఆటో కొనిచ్చారు. సో ప్రభుత్వానికి లేదా ప్రభుత్వం అంటే ఎట్లాగా దాన్ని మీరు ఎలా కృతజ్ఞత రూపంలో ఎలా తెలియజేయాలనుకుంటున్నారు? అది ఎలా తెలియజేయాలంటే సార్, నాకు మా ఆ స్టేజ్ మీదే ఒకటి జరిగింది. ఉమ్, ఏదన్నా ఫంక్షన్ చేసుకుంటే అన్నా క్యాంటీన్ కి విరాళం ఇవ్వాలన్నారు కదండి. అవును, అవును, అవును. అది నాకు తోచినంత ఎంత అయినా చేద్దామని ఉందండి. ఇంత అమౌంట్ అని కాదులే కానీ ఉమ్. ఎవరికి తోచినంత, మనం ఎవరికి వీలైనంతగా ఇవ్వమని చెప్పారు.